పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా, మహేష్ బాబు కొడుకు గౌతమ్, వీళ్ళిద్దరిలో నెక్స్ట్ టాలీవుడ్ని ఏలేదెవరు? ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, టాలీవుడ్లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి జనరేషన్ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నారు. రీజనల్ సినిమాలను దాటి దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఈ స్టార్లు కెరియర్ ఇంకా 10 to 15 years సాగే అవకాశం ఉంది. మహేష్ బాబులో ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే మరో దశాబ్దం కొనసాగొచ్చు, లేదంటే రిటైర్మెంట్ తప్పదు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు స్టార్లు తయారు చేయాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఎన్టీఆర్కు 2 కొడుకులు, బన్నీకి ఓ వారసుడు, మహేష్కు గౌతమ్ ఉన్నారు. ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి వారసుని అందించే బాధ్యత ఆయనది. అయితే ఈ జనరేషన్ వారసుల కంటే ముందు టాలీవుడ్ భవిష్యత్తు వీరి చేతుల్లోనే ఉంది. ఇప్పటికే మహేష్ కుమారుడు గౌతమ్, రవితేజ కుమారుడు మహాదన్ భూపతి, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ హీరో వయసుకు చేరుకున్నారు. వీరిని తెరపైకి తీసుకొచ్చేందుకు ఒత్తిడి పెరుగుతుంది. రవితేజ రిటైర్ అయి మహాదన్ను లాంచ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ మాస్ రాజా ఇంకా జోష్లో సినిమాలు చేస్తున్నాడు. మహేష్ కు ఇంకా 15 to 20 years కెరియర్ ఉన్న 5 ఏళ్లలో గౌతమ్ని లాంచ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నందున అకీరాను త్వరలో తెరపైకి తెచ్చే ఆలోచనలో ఆ ఫ్యామిలీ ఉంది. టాలీవుడ్ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వీరిది. తండ్రులు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తుంటే ఈ వారసులు పాన్ వరల్డ్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలి. అప్పుడే తండ్రికి తగ్గ తనయులుగా చరిత్రలో నిలుస్తారు. బాలీవుడ్లో ఖాన్లు, కపూర్లు వారసులు లాంచ్కి ఎంత హైప్ ఉంటుందో టాలీవుడ్లో ఈ వారసులు అంతకు మించిన సందడి చేయాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.